కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను రెండేళ్ల కాలంలో అమలు చేసిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకముందే దానిని జాతికి అంకితం చేశామని ప్రకటించి గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన పనులు పెండింగ్ లో ఉండగానే ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారని, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ప్రజల కలను సాకారం చేశారని విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకులతో తన పరిపాలన 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6 పథకాలను ఏ విధంగా మేము అమలు చేశాం, లక్షలాది కోట్లాది మంది పేద వర్గాల ప్రజలకి సంక్షేమాన్ని ఎలా అందించామనేటువంటిది, అలాగే జిల్లాలను సంక్షేమంతోనే కాదు అభివృద్ధితో కూడా మనం ముందుకు సాగాలి అనేటువంటి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి 2 కళ్ళతో ఇవాళ పరిపాలన సాగిస్తున్నామని, దాని విజయ లక్ష్యాలను మనం చేరుకుంటూ ఉన్న సందర్భంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ ఇప్పటికి సాధించినటువంటి అన్ని విషయాలను కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి కూటమి అభివృద్ధి సభల ద్వారా జిల్లా కలెక్టర్ల నాయకత్వంలో జరిగేటువంటి సంక్షేమ అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించడానికి ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకుల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కలిసి అక్కడ ప్రారంభించాం. ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ఇవాళ విడిపోయినటువంటి ఈ యొక్క మార్కాపురం జిల్లాలో ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరుగుతూ ఉన్నటువంటి జిల్లా ఇది, సంక్షేమాన్ని చూస్తూ ఉన్న జిల్లా. వ్యవసాయం అభివృద్ధి చెందాలి, ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ వేగవంతం కావాలి, ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలి అనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకనే ప్రధానమైనటువంటి వనరు వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఇవాళ సత్సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయిందని, నీటి విడుదల చేశామని, జాతికి అంకితం చేశామని గతంలో పాలకులుగా ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు ఆనాడు చెప్పి మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇక్కడ నీళ్లు ప్రవహించడం లేదు, ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. జాతికి అంకితం అన్నటువంటి పదం తప్ప ఏ రకమైన అంకిత భావం మార్కాపురం జిల్లా ప్రజలకు దక్కలేదు. అందుకని ఈ యొక్క ఎన్డీఏ పాలనలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు, అనేక లక్ష్యాలని, అభివృద్ధిని, సాక్షాత్తు సంక్షేమాన్ని పేద వర్గాల ప్రజలకు అందించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇప్పటికే మార్కాపురం నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పథకం కింద దాదాపు 1260 కోట్ల రూపాయలతో ఆనాడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం వచ్చి శంకుస్థాపన చేసి పనులు, టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధికి ఈనాడు ఈ ప్రభుత్వం మంచి సంకల్పంతో పనిచేస్తుంది. దృఢ సంకల్పం, దృఢమైన దీక్ష, ఇవన్నీ ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈ 2 సంవత్సరాల మా చర్యలే ప్రజలకి ఇవాళ నమ్మకం. ఆ నమ్మకాన్ని మళ్ళీ ఒకసారి మేము వాళ్ళకి చెప్పడానికే మేము చేసిన ఈ ప్రయత్నం. అందుకనే ఇవాళ ఈ సభ విజయవంతంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరింత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.